మార్నింగ్ సార్. మామయ్య అమ్మని అడిగాను చెప్పు, పూతరేకులు బాగున్నాయని చెప్పు. ఓకేరా, ఆరోగ్యం బాగా చూసుకో. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఇంత ఎత్తెదిగిపోతావని అనుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు చూడు మామయ్య, నేనే సొంతంగా బార్ పెడతావా, వైన్ షాప్ పెడతావా? మామయ్య నేనైతే 4 పెగ్గలు తాగి మర్చిపోగలను. మీ అమ్మకు తెలిస్తే విషం తాగి చచ్చిపోతుంది. మామయ్య నేను చెప్పు. వద్దురా, ఇంకేం చెప్పొద్దు. నిన్ను బుధాల మీద ఎత్తు పెంచి నేనే తట్టుకోలేకపోతుంటే నీ మీద ప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అది కానీ నువ్వు అబద్ధం ఆడి మా అక్కయ్యకి ఆయుష్ పెంచావురా. అవునల్లుడు, నిజంగానే ఆయుష్ పెంచావు. మామయ్య వస్తానే. లావణ్య గారికి ఇన్నాళ్ళు నాకు బాధ కలిగినా సంతోషం వచ్చినా మా అమ్మతోనే పంచుకునేవాడిని. కానీ ఇప్పుడు మీకు చెప్పే నిజం మాత్రం అమ్మతో పంచుకోలేదు. అందరూ అనుకున్నట్లు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, అమెరికాలో బార్లో పనిచేస్తున్నాను. మా అమ్మకి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే ఆశ. మా నాన్న ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు. కంప్యూటర్ కోర్స్ చేయడానికి 3 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చాను. అమెరికా అనగానే లగెత్తుకొచ్చేస్తారు అందరూ. ఎక్కడ ఉన్నాడు ఈ చెంతకాయ రవి? వైజాగ్ ప్రసాద్ చెప్పిన రవి నేనే. వెల్కమ్ టు న్యూయార్క్. కానీ చింతకాయ రవి కాదు, చింతకాయల రవి. పేరు అంత పర్టికులరా? నేను కాదు, మా అమ్మ. ఓ పద లగేజ్ తీసుకున్నాం. మీరు ఎంతకాలం అయిందండి ఇక్కడికి వచ్చి? ఈ అండీలు చెడ్డీలు ఎందుకు బాసు? 10 రోజులు పోతే ఎలాగో అరే ఒరే అనుకుంటాం. అదేదో ఇప్పుడే మొదలు పెడితే పోలే? కన్ఫర్మా? టైం సేవ్ అవుద్ది కదా. సర్లేరా, నీకు అంత గొలగా ఉంటే నేను ఎందుకు కాదంటాను. నాకు ఎంతసేపు ఏరా ఒరే దొంగ నా కొడకాయలు పిల్లవడం చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా ముందుకు వెళ్ళిపోయావు. మరి టైం సేవ్ అవుతుంది కదరా. టాక్సీ. హలో. రూమ్ లో మనతో పాటు ఇంకా 4 ఉంటారు. అందులో 3 బార్లో పనిచేస్తారు, ఒకడేమో కొరియర్ కంపెనీలో పనిచేస్తాడు. నేనేమో ఎంఫార్మసీ ఫైనల్ చేస్తున్నాను. ఇవి డీటెయిల్స్. బార్లోనా? ఇలాంటి వాళ్ళతో కలిసి ఉంటానంటే మా శేషు ఫీల్ అయిపోద్ది. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. దా లగేజ్ పెడదాం. నేను పెడతాను. నేను పెట్టేస్తాను. నేను పెడతానుగా. సరే పెట్టేరా. పెట్టే. ఏమైందండి? హలో బాస్. హలో హలో, గో గెట్ అంబులెన్స్ మ్యాన్ ప్లీజ్. డాక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం. I'm afraid he needs surgery within 24 hours. ఏమంటున్నారు? మీ ఫ్రెండ్కి బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి. హీ హ్యాస్ సెరెబ్రల్ పాలసీ. సో హీ నీడ్స్ సర్జరీ రైట్ అవే. ఆయనకి వెంటనే సర్జరీ చేయాలి. సో ఆ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అది ఉంటే ఆమెకి ఇచ్చేసేయండి, చూసుకుంటారు. వాడికి ఇన్సూరెన్స్ లాంటివి ఏమీ లేవండి. ఇన్సూరెన్స్ లేదా? ఐ డోంట్ థింక్ యువర్ అండర్స్టాండింగ్. ఇన్సూరెన్స్ లేకపోతే ఎలాగండి? ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ యూ $20,000. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నది? నువ్వు కూడా ఐ డోంట్ థింక్ యువర్ అండర్స్టాండింగ్. నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది వినండి సార్. హీ నీడ్స్ సర్జరీ రైట్ అవే, యు నో. ఒక్క నిమిషం అయిపోయింది. డాక్టర్, ఈ డబ్బు తీసుకుని అతనికి ఆపరేషన్ చేయండి. I mean, sure. తొందరగా. Why not? I'll make arrangements. Okay. థ్యాంక్ యూ డాక్టర్. అదేంటి సార్, మీ చదువు కోసం తెచ్చుకున్న డబ్బులు మావాడికి కట్టారు. చదవకపోయినా నేను బ్రతకగలను, కానీ డబ్బు లేకపోతే తను బ్రతకడం. దేవుడు నన్ను అందుకే ఇక్కడ పంపించాడేమో. మీరు మా వాడి పాలిట దేవుడు సార్. ఆపరేషన్ అయ్యాక శ్రీకాంత్ ఇండియాకు వెళ్ళిపోయాడు. నేను ఇండియాకు వెళ్ళలేని పరిస్థితి. వేరే దారి లేక నేను వీళ్ళతో పాటు బార్లో జాయిన్ అయ్యాను. అమ్మ ఎదుట ఓ భరించలేని నిజంగా ఉండటం కన్నా దూరంగా ఓ అందమైన అబద్ధంగా ఉండిపోదాం అనుకున్నాను. ఇది తెలిసాక కూడా మీరు నన్ను ఇష్టపడితే పెళ్ళికి ఓకే చెప్పండి. వద్దనుకుంటే నేను నచ్చలేదని చెప్పండి. దయచేసి ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకండి. పరువు పోతుందని కాదు, మా అమ్మ ప్రాణం పోతుందని అడుగుతున్నాను. ప్లీజ్.
రే రాత్రి అజయ్ గడ్ లెటర్ కొరియర్ చేశాడా? చింపి చెత్తపుట్లో పడేశాం. ఏంట్రా మీరు చేసిన పని? చెత్తపొట్లు పడేయటం ఏంటి? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క నిజం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయాలా? రే ఒక్క నిజం చెప్పడంలో ఉన్న తృప్తి 100 అబద్ధాలు అన్నా రాదురా. మంచి ఫ్లోలో రాశాను. హలో, నిజం చెప్పడానికి కావాల్సింది ఫ్లో కాదమ్మా, ఫీల్ కావాలి. అది లేకే కదరా రాశాను. ఎందుకు లేదు, ఫుల్ బాటిల్ ఫీల్ ఉంది. అదే ఒక్క లార్జ్ ఫీలింగ్ వేసావనుకో, ఫీలింగ్స్ అన్ని తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అలవాట్లేదు కదరా. మాకు మాత్రం ఉందేంటి? మాకుందేంటి? రే ఒకటి ఇదిగో అమ్మ. లార్జ్ ఇదిగో నా మాట అది ఇదిగో. కాదురా. ఇదిగో, లేపు, feel నా మీద ఒట్టే, కావాలి. ఏసే చెప్తా. ఎత్తు. కాదమ్మా, లేపమ్మా. ఆ. అంతే, 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 దించొద్దు, అంతే, దించొద్దు, అంతే. 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 మంటకుందేంట్రా? నిజం నిప్పు లాంటిది మండుతుంది మరి. అవునవును, మంట కొట్టదు అంతే. ఆ, ఇటు, 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 ఇటు. దా, అక్కడ కూర్చో. జాగ్రత్త, దా, కూర్చో. అంతే. అది. అదే. ఆ. ఇప్పుడు ఫీలింగ్స్ వస్తాయి చూడు. ఫోన్ తీసుకో, తీసుకో, ఏయ్. కొట్టు, నెంబర్ కొట్టు, చేసేనా? కొట్టేసి. నేను చెప్పానా 6 కొడతానని. హలో చూసావా అక్క బావా సరే మీరందరూ వెళ్ళండి 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 ఏ, వెళ్ళరా హలో హలో ఆ, నేను రవిని మాట్లాడుతున్నాను. ఏంటి నేను గుర్తుకొచ్చానా? ఆ, లేదు, నిజం గుర్తుకొచ్చింది. కరెక్ట్ కరెక్ట్ మన మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు. చెప్పండి ఏంటా నిజం? అది వద్దురా. ఏమైందా? ధైర్యం ఫీలింగ్స్ సరిపోట్లేదురా. సరిపోలేదా? ఫుల్ బాటిల్ ఇచ్చే, ఇచ్చే, ఫుల్ ఇచ్చే చెప్తా. లేపు, 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 చెప్తున్నాను కదా, లేపు. లేపు రాజా, లేపు. లేపు. అదే, టక, 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 కొడకే. అదే, feel వచ్చేస్తుంది. బాగుందా? వస్తుందా? వస్తుందా ఫీలింగ్? బాగుందిరా, వచ్చేసింది. బాగుందా? వచ్చేసింది ఇంకా feel, ఆ. ఫోన్ కొట్టు. లైన్ కట్ అయింది అనుకుంటా. ఇప్పుడే కరెక్ట్ కనెక్ట్ అయింది. ఆ. అదేంటండి మీరు అదోలా మాట్లాడుతున్నారు? నువ్వు అదోలా విను. నేను ఈ నిజం దాచుకొని 3 ఏళ్ళు అయింది. ఆ, ఆ, హలో అసలు నేను చెప్పేది మీరు హలో హలో, నేను రవి ఫ్రెండ్ మాట్లాడుతున్నానండి. ఆయనేరండి. సడన్ గా సిస్టమ్ డౌన్ అయిందండి. సిఇఓ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యో ఏదో నిజం చెప్తా అన్నారండి. అదేమి లేదండి. రవి ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారండి మీరు? 35 ఉంటుంది అనుకుంటా కదండి. చూసారండి, మీరు కూడా అలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. వాడు ఏజ్ జస్ట్ 29 మొన్ననే 28 కొవ్వొత్తులు ఉఫ్ ఉఫ్ అని ఊదారండి. 29? వాళ్ళ అమ్మ వీడికి బాగా తెలివి పెరగారని నాటుకోళ్ళు, అడవి మాంసాలు పెట్టి లేతగా ఉండాల్సిన వాడిని మొదలు టెంకం తయారు చేసిందండి. ఈ లోకంలో వాడి వయసు 29 అని మీకు, నాకు, ఆ భగవంతుడికి మాత్రమే తెలుసండి. ఏమండి, మ్యారేజ్ జరిగే లోపల ఐశ్వర్య లాగా సన్నగా పుల్లలా తయారవుతారన్నాడండి. ఈ విషయం చెప్పాలని మీకు ఫోన్ చేశాడండి. అయ్యో ఇది చెప్పడానికి ఇంత మొహమాట పడ్డారా? అవునండి. ఏం పర్లేదు, నేను అర్థం చేసుకున్నానని చెప్పండి. మీరు చెప్పారని మా వాడికి చెప్తానండి. ఓకే సిస్టర్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అరే వీడు చాలా మంచోడు. వీడి మంచితనం ఇవ్వాలి కాకపోయినా రేపైనా అమ్మాయి తెలుస్తుంది. మనం చేసింది మంచో చెడు ఆ భగవంతుడికి తెలియాలి. ఏమైంది మావయ్య అలా ఉన్నావు? ఉచ్చ పడిపోతుంది. నువ్వేమో కంప్యూటర్ ఇంజనీర్ అంటావు. ఆ మామిడికాయల రామచంద్రరావు గురించి నీకు తెలీదు. నువ్వు టెన్షన్ పడక మావయ్య, లావణ్యతో అన్నీ చెప్పేశాను. మేమిద్దరు ఇప్పుడు మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నాం. ఆ. వెరీ గుడ్ రా. బెల్ట్ బాంబు నడువు నుంచి ఇప్పేసినంత ఫీలింగ్గా ఉంది. అదేంటి గుడివైపు వెళ్తున్నావు? ముందు అమ్మ దగ్గర వెళ్దాం అనుకున్నావు. అమ్మా నాన్న అందరూ గుళ్ళోనే ఉన్నారా? రారా నాన్న, నానా దాంట్లో ఇందులో నేను చూసి బాగున్నావా? బాగా రంగు తేలేవరా? ఏం బాబు, కంప్యూటర్ ఉద్యోగం బాగుందా? బాగానే ఉందిలే, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈయనకు కూడా మీ అమ్మను చూడు, ఈ జిల్లాలో ప్రాణం ఉన్న ఏ జీవిని వదలలేదురా. అవును, అమ్మ ఇక్కడ ఎప్పుడో మొక్కుకుందట, ఇప్పటి నుంచే తీర్చుకుంటూ కూర్చుంది. ఇంగ్లీష్ మాట్లాడే కోడలు వస్తే 100 కొబ్బరికాయలు కొడతానని ఆ పనికి మొక్కున్నాను. ఇంకా పనులున్నాయి కానీ మీ మామగారు ఏంటో అప్పుడే వచ్చేసారు. కొంపతీసి అక్క ఇచ్చేమందో ఏంటో. రండి బావగారు. అరే! రండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు కూడా వచ్చేసారు. ఇప్పుడే వచ్చానండి. మరి మీరు వచ్చేస్తే మీ భార్య ఏమైపోద్ది? బారేంటండి? అబ్బా కొడుకులు కలిసి ఏం నటిస్తున్నారా? నటించడం అవునరా, నీ చెప్తో ఇవంది అక్కడ ఏ కస్టమర్ డ్రింక్ తాగడంట కదా. లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. లావణ్యతో నేను ఏ! అది పేరు కూడా తీయద్దు. నా కూతురి పేరు నీ నోట్ల నుంచి వచ్చిందంటే నాలుగు చీరేస్తా. బావగారు, ఏమిటి మాట్లాడుతున్నారు? అవునరా,
రేపు వెళ్ళాక బార్లో నువ్వు మందు కలుపుతూ నా కూతురుతో డాన్స్ చేస్తావా? బావగారు ఏమిటి మీరు మాట్లాడుతుంది? నీకు అలా పిలిచే అర్హత కూడా లేదు. సార్ నేను లావణితో ఆల్రెడీ అన్ని చెప్పాను సార్. నేను మాట్లాడుతున్నా కదా. బావగారు ఏమిటి ఇదంతా? తాగుబోత్తలు ఇచ్చే టిప్పుల మీద బతికిన కొడుకు, బార్లో పనిచేసే ఒక వెయిటర్ నా కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి మమ్మల్ని నా కూతుర్ని మోసం చేస్తారా? కాదు సార్, ఎంత వేదవో మాకు అంతా తెలిసింది. నిజాయితీగా చెప్పుంటే నువ్వు రిక్షా వాడేవైనా సరే నా కూతురు నుంచి పెళ్లి చేసేవాడిని. కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తారా? ఏమిటా ఇది? మాట్లాడదారా? అది కాదు నేను చెప్పేది. ఏంటో వినిది? ఆగండి సార్. అడుగో అడుగో. నేను వింటాను. నాకు చెప్పరా? నువ్వు బార్లో పనిచేస్తున్నావా? నాన్న అది నువ్వు బార్లో పనిచేస్తున్నావా లేదా? చేస్తున్నాను. ఆపండ్రా మీ నాటకాలు. ఏయ్! సార్ 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 ప్లీజ్ సార్, మా నాన్నగారికి ఏం తెలియదు సార్. సార్ ఇంకా ఒకసారి మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళ కానీ మాతో సంబంధం కుదిరిందని చెప్పినా సరే నరాలు తెంపి మెడలో వేసుకుంటా. నా కుటుంబం పరువు పోతుందని ఈ విషయం ఇక్కడితో వదిలేస్తున్నాను. లేకపోతే మీ అందరినీ జైల్లో పెట్టించేవాడిని. ఏయ్ పదండ్రా. అప్పన్న స్వామి, నా మొక్కుబడి తీర్చుకున్నానయ్యా. నీ దయవల్ల నా కొడుకు ఒక మంచి సంబంధం దొరికిందయ్యా. నాన్న వద్దురా, ఇంకేం చెప్పను. నేను చెప్పేది విన్నానా? నీ కాలు పట్టుకుంటాను. నాన్న ఏంటి నాన్న ఇది? పొద్దున లేచినప్పటి నుంచి నా కొడుకు కంప్యూటర్ అని చెప్పుకుంటూ తిరుగుతుందిరా. మీ అమ్మ పిచ్చిది. ఈ విషయం నాకు తెలిస్తే గుండె మీద చచ్చిపోతుందిరా. పోరా, వెళ్ళిపోరా. మళ్ళీ జీవితంలో నీ మొహం మాకు చూపించుకుని వెళ్ళిపోరా. అక్కొచ్చేస్తా. నాన్న ఒక్కసారి అమ్మని కలుస్తాను. వద్దు, దాని కంట పడ్డావా నా శవం కంట చూస్తావు. పో, పోరా, పో. మీ అన్నయ్య వచ్చే టైం అయిందే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అదండి. ఏమండి? ఏంటండి ఇంకా ఇక్కడ నిలబడ్డారేంటి? రే ఆంజనేయులు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబుని తీసుకురావద్దా? మీతో చాలా పనులున్నాయి. అబ్బాయి వచ్చే లోపల మీతో 1000 గుంజీలు తీయించాలి. వాడు రావటం లేదే. ఏంటి? బాబు రావటం లేదా? భలే వారే. నిశ్చితార్థం వాడికైతే రాకుండా ఎక్కడికి పోతాడు? అది నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది, అందుకని. నిశ్చితార్థం క్యాన్సిల్ అవడం ఏంటండి? అది వాళ్ళకి మనకంటే గొప్ప సంబంధం ఏదో దొరికిందిట. ఏమిటండి మీరు అనేది? నా బాబు కన్నా గొప్ప సంబంధమా? అది ఈ విషయం మనవాడికి ముందే తెలిసిందట, అందుకని ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాడు. వాళ్ళు మనల్ని అవమానించలేదండి. నా బిడ్డని అవమానించారు. మీరు పదండి, వాళ్ళని వెళ్ళి అడిగేసి వద్దాం. వాళ్ళు వద్దనుకుంటున్నారే. మీరేం విన్నారు? వాళ్ళేం మాట్లాడారు? ఎలా వద్దంటారు? అన్నీ నేను అడుగుతాను. మీరు పదండి. నా బిడ్డ బాబు. అనవసరంగా కంగారు పడుతున్నావే. రాత్రులు లేడీస్ని కాకెత్తనావేంట్రా? వస్తున్నాను నేను. చూడు రే, నీకు ఇంకా కష్టాలు తగ్గలేదురా. భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెందుత్తి బాబు ఉన్నాడు తెలుసా? నిన్ను కొట్టడానికి నేనున్నాను రా. వచ్చిన పని కావాలా? పద పద పద, మామయ్యకి ఫోన్ చేద్దాం. పద పద. నీ ముక్కంటే ఇంత వంకరగా ఉంది. ఫోటోలో మేనేజ్ చేసావన్నమాట. ఇంకా నయ్యం చేసుకోలేదు. తాగొచ్చి గొడవ చేస్తున్నావా? సిగ్గులేదు? గొడవ చేయటానికే తాగొచ్చానే. ఇటు చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటే మా నాన్న మీదే చేయేస్తాడు మీ బాబు? నరుకుతా. అవునే, ఫోన్లో అన్నిటికీ ఓకే అన్నావు, ఇప్పుడేమైందే? నీ మాటలు విని నీ ఫోటో చూసి నువ్వు మంచివాడు అనుకున్నాను, కానీ నువ్వెంత వెదవ్వో నా ఫ్రెండ్ చెప్తే తెలిసింది. నా గురించి చెప్పడానికి అదే అవుతే అది ఇది అనుకో, మర్యాదగా ఉండదు. సరే, ఎవరండి ఆ ఉత్తమరాలు? ఎవరా? నువ్వు అమెరికాలో ఒక అమ్మాయికి కడుపు చేసి వదిలేస్తుంటే అడ్డుకుందే అది. I'm going to complain to the women's welfare and put you behind the bars. ఒక రాత్రి షాప్ లో దొరికింది కదా నానా అల్లరి చేసావే, అదే నా ఫ్రెండ్ సునీత. దగ్గరకొసి చంపేస్తా. ఆ పతివ్రత శిరోమణ, అది నీ ఫ్రెండ్ అని ముందే తెలుసుంటే నీ క్యారెక్టర్ ఏంటో ఇంకా బాగా అర్థమై ఉండేది. మీ నాన్న రమ్మనే. నన్ను ఎవరన్నా కొట్టాడా?
కొట్టడం కదరా నరుకుతా. నన్నేమైనా చేయండి రా. రే మా నాన్న ఏం చేశాడురా? ఏయ్! రేయ్, మా అమ్మ పిచ్చిదిరా, నీ దానికి అమ్మ ఏం తెలుసు పిచ్చిది కాబట్టి దాన్ని మోసం చేయగలిగావు. ఆ సునీత వల్ల మేము బయట పడ్డాం. సునీత సునీత అది చెప్పిందంత మొత్తం అబద్ధం రా. ఏయ్, ఏయ్, చెప్పేది వాడికి మాటలేంట్రా? వినండిరా, బయటకు నమ్మండిరా. తోసేయండి, ఏయ్, బయటకు తోసేయండి. ఏయ్, తోసేయండి. సార్ వినండిరా. ఏయ్, ఏయ్, బాబు, అబ్బా, అంటే కాళ్ళు ఇంత మాట వినపడతా. ఏయ్! మీరు దేని మాటలు నమ్మి నన్ను నా కుటుంబాన్ని అవమానించారో దాని చేత అది చెప్పింది తప్పని చెప్పించకపోతే నేను ఈ ఊళ్ళోనే కాదురా ఈ దేశంలోనే అడుగు పెట్టను. నా లైఫ్తో ఆడుకుంటే వసే సునీత వస్తున్నానే. నువ్వు కాబట్టి వదిలేసావు. అదే నేనైతే జైల్లో పెట్టించేదాన్ని. వాడు చేసిన ఈ పిచ్చి పనులకి వాడిని ఏం చేయాలి? నా ముందుకి రాని కాళ్ళు ఇరక్కొడతాను. వాడి గురించి ఇంకోసారి మాట్లాడుకోవద్దు. యా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, యా, బాయ్. నువ్వా? ఏంట్రా ఈ గ్రేప్స్ సీడ్లెస్ లేవా? నాకు ఇది తింటే అరగదు. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు బయటకెళ్ళు. మా అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలీదు, కానీ దానికి నా గురించి అన్నీ తెలుసు. నా మీద పెద్ద పుస్తకం రాస్తుంది, చింతకాయల రవి జీవిత చరిత్ర బై సునీత అని. చింతకాయల రవి అంటే వీడా? అవునే, నా మీద ఎందుకే నీకు అంత పగ? ఎందుకు వచ్చావు మా ఇంటికి? ఏ నువ్వు ఆగరా ఫాదరు. అసలు నీ స్కీమ్ ఏంటే? ఓహో, ఆ రోజు వాల్మార్ట్ లో నా తండ్రింగ్ దయచి చూసి టెంప్ట్ అయిపోయావా? దాన్ని సైడ్ ట్రాక్ లోకి తోసేసి నువ్వు మెయిన్ ట్రాక్ వచ్చేద్దామనే. ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? ఏయ్ కొంగ, నువ్వు ముయ్. కొంగ? నన్ను కొంగ అంటావా? కొంగ కాకపోతే బొంగ అంటాను. వీడి గురించి మీకు తెలీదు. ఐ కాల్ ద పోలీస్. ఏంటే పోలీసు? నీకు ఇప్పటికీ ఒక అవకాశం ఇస్తానే. నువ్వు చెప్పింది చూసింది అంతా తప్పని వాళ్ళకి చెప్పు, మ్యాటర్ ఎక్కడితో ఆగిపోద్ది. లేకపోతే నువ్వు ఊహించినంత దూరం వెళ్ళిపోద్ది. అది ఎప్పటికీ జరగదు. డిసైడ్ అయ్యావు కదా? ఇవాళ నుంచి టార్చర్ అంటే ఏంటో నీకు చూపిస్తా. ఈ చింతకాయల రవికి తెక్కరైతే ఎలా ఉంటుందో చూద్దు గాని. సునీత, నీ లైఫ్ టార్చరే. ఇక చూసుకో.